దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో మనం దేవుని గురించినటువంటి విషయాలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచర్యలకు వెళ్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మను ప్రభుని క్రీస్తుని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతూ ఉండగా వింటున్నటువంటి మాకు వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని, మీ యొక్క మాటలు బోధించడానికి తండ్రి నేను సిద్ధపడి ఉంటుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని నాకును దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని దేవుని మాటల ద్వారా మనం వెళ్ళబుచ్చుదాం. ఎందుకంటే దేవుడు మనకు చక్కని ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి ఈ రీతిగా తండ్రిని మనం ఆరాధించడానికి, ప్రభు పేరట తండ్రిని మనం ఆరాధించడానికి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి కృతజ్ఞతగా మనం దేవుని గురించినటువంటి ఆలోచన మనం చేద్దాం. చదివినటువంటి లేఖన భాగాల్లో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని కుటుంబంలోనికి జన్మించుట ఎలా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, మనం తెలుసుకోబోతున్నాం. దేవుని కుటుంబంలో మనం ఎలా చేర్చబడాలి, దేవుని కుటుంబం అంటే ఏంటో మనం గత వారాల్లో మనం నేర్చుకొని ఉన్నాం. దేవుని కుటుంబము అంటే పరలోకమందునటువంటి దేవుడు తన కుటుంబాన్ని ఈ లోకంలో స్థాపించాడని, లేక దేవునికి భూమి మీద ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబమే క్రీస్తు సంఘమని, లేక దేవుని రాజ్యమని, క్రీస్తు రాజ్యమని, దేవుని వ్యవసాయం అని, దేవుని ఇల్లని అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నదే దేవుని యొక్క కుటుంబం అయింది. మరి దేవుని కుటుంబంలోనికి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మరి ఎలా చేర్చబడాలి? అబ్రహాం గారు ఉన్నారు, ఆయన కుటుంబంలో ఇస్సాకు పుట్టాడు కాబట్టి అబ్రహాం గారిని ఇస్సాకు తండ్రి అని పిలుస్తాడు. అలాగే ఇస్సాకుకి అబ్రహాం గారు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. అలాగే ఆదాము ఉన్నాడు, ఆదాముకి కయ్యూను హేబేలు పుట్టారు. కయ్యూను హేబేలుకి ఆదాము తండ్రిగా ఉన్నాడు. ఎందుకు ఆదాము కయ్యూని హేబేలుకి తండ్రిగా ఉన్నాడు అంటే ఆదాముకి జన్మించారు కాబట్టి, ఆదాము కుటుంబంలో వీళ్ళిద్దరు జన్మించారు కాబట్టి ఆదాము వీరికి తండ్రిగా ఉన్నాడు. అలాగే ప్రతి పురుషునికి లోకంలో ఒక కుటుంబం ఉంటుంది, తనకంటూ ఒక భార్య, పిల్లలు, ఇలా తనకు ఒక కుటుంబం అనేది ఉంటూ ఉంది. కానీ దేవునికి కూడా ఈ లోకమందు కుటుంబం ఉందంట. ఆ కుటుంబం ఏంటో మనం గత వారాల్లో నేర్చుకొని ఉన్నాం. ఆ కుటుంబమే దేవుని సంఘము, లేక దేవుని మందిరము, లేకపోతే క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యము అని అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నదే దేవుని యొక్క కుటుంబం అయింది. అయితే దేవుని యొక్క కుటుంబంలోనికి మనం ఎలా చేర్చబడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం కొద్ది వారాల్లో మనం నేర్చుకొని ఉన్నాం. ఎలా అంటే క్రీస్తు ద్వారా బాప్తిజం పొందినటువంటి మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి ఎవరైతే బాప్తిజం పొందుతారో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, లేకపోతే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, అలాగే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ అనేది జరుగుతూ ఉండాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం ఎక్కడ జన్మిస్తామంటే దేవుని కుటుంబంలోనికి మనం జన్మిస్తూ ఉన్నాం. దేవుని కుటుంబంలోనికి జన్మిస్తున్నాం. ఇప్పుడు ఆదాము అవ్వలకి కయ్యూని హేబేలు ఎలా పుట్టారో ఒకసారి మనం చదువుకుందాం. ఆ లేఖనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాముకి కయ్యూని హేబేలు ఎలా పుట్టారో, ఆదాము కుటుంబంలో కయ్యూని హేబేలు ఎలా పుట్టారో ఒకసారి మనం లేఖనాల ద్వారానే మనం నేర్చుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని. ఇప్పుడు కయ్యూను ఎలా పుట్టాడంట?
ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు హవ్వ గర్భం ధరించి కయ్యూనుని కన్నది. అంటే ఆదాము కుటుంబంలో కయ్యూని హేబేలు ఎలా పుట్టారు అన్నదాని గురించి నేను ఈ వచనాన్ని చదివించాను. ఆదాము కుటుంబంలో కయ్యూను హేబేలు ఎలా పుట్టారు అన్న దాని గురించి నేను ఈ వచనాన్ని చదివించాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కనెను. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఎలా పుట్టాలి మనం? ఆదాము కుటుంబంలో కయ్యూని హేబేలు ఎలా పుట్టారో లేఖనాల ద్వారా మనం చదివాం. అయితే దేవుని కుటుంబంలో మనం ఎలా పుడుతున్నాం? దేవుని కుటుంబంలో మనిషి ఎలా పుట్టాలి? దేవుని కుటుంబంలో ఎలా పుట్టాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాలని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత కయ్యూనుని కనింది, అలాగే హేబేలును కూడా కన్నది. అయితే దేవుని కుటుంబంలో మనిషి ఎలా జన్మించాలి? దేవుని కుటుంబంలో మనిషి ఎలా జన్మించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చేరడు, లేక దేవుని రాజ్యంలో జన్మించడు. అంటే దేవుని రాజ్యంలో జన్మించే విధానం వేరే ఉంది, భూ సంబంధమైన కుటుంబంలో జన్మించే విధానం వేరేగా ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు కయ్యూని హేబేలు పుట్టారు. అంటే ఆదాము కుటుంబంలో కయ్యూని హేబేలు ఎలా పుట్టారు అన్నది అక్కడ వచ్చిన మనం చదివాం. ఇప్పుడు దేవుని కుటుంబం భూమి మీద ఉందట. ఈ దేవుని కుటుంబంలో మనం ఎలా జన్మించాలి? మనకి జన్మ జరగాలట. ఎలా మనం జన్మించాలి దేవుని కుటుంబంలో అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మ. ఎలా జన్మట? నీటి మూలముగా జన్మ. లోకంలో చెదిరిపోయినటువంటి మనిషి, దేవుణ్ణి ఎరగకుండా బ్రతికినటువంటి మనిషి మరలా దేవుణ్ణి గుర్తించిన తర్వాత దేవుని కుటుంబంలో నేను జన్మించి పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన నాకు తండ్రి అవ్వాలి, నేను ఆయనకు కుమారుణ్ణి కుమార్తెని అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే వాళ్ళు మొట్టమొదటిగా దేవుని కుటుంబంలో ముందు జన్మించాలి. అంతే కదా. ఇప్పుడు కయ్యూని హేబేలుకి ఆదాము తండ్రి ఎలా అయ్యాడు? తన కుటుంబంలో పుడితేనే కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆదాము కయ్యూని హేబేలుకి తండ్రి ఎలా అయ్యాడు? ఆదాముకు పుట్టాడు కాబట్టి, ఆదాము కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆదాము ఇప్పుడు కయ్యూని హేబేలుకి తండ్రి అయ్యాడు. అంతే కదా. ఇప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు మనకు తండ్రి అవ్వాలంటే, మనం ఆయన్ని తండ్రి అని పిలవాలంటే, మనం ఆయనకి తండ్రిగా ఆయన మనకు తండ్రిగా లేక మనం ఆయనకు కుమారులముగా కుమార్తెలముగా మనం అనిపించుకోవాలంటే ఆయన కుటుంబంలో కూడా మనకి జన్మ జరగాలి. ఆయన కుటుంబంలో కూడా మనకి జన్మ జరగాలి. అయితే దేవుని కుటుంబంలో జన్మించే విధానం వేరేగా ఉంది. ఇక్కడ ఎలా జన్మించాలి దేవుని కుటుంబంలో అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. దానినే రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము 2-3-4 వచనాలు మనం చదువుకున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎప్పుడైతే నీటి ద్వారా మనం జన్మించే కార్యం అంటే బాప్తిజం అనేటువంటి కార్యం ద్వారా మన ప్రాచీన స్వభావం, మన పాప పురుషుడు
పాత మనిషి నీటిలో సమాధి చేయబడిన తర్వాత, ఇక నీటిలో సమాధి చేయబడి నీటిలోంచి మరలా మనం పైకి లేచినప్పుడు దానిని నూతన జన్మ అని అన్నాడు. నూతన జన్మ. అదే 4వ వచనం అంటాడు, క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. మనకి నూతన జీవము కావాలి. నూతన జీవము అంటే అర్థం ఏంటంటే క్రొత్త జీవితము. ఏంటట? క్రొత్త జీవితము. ఎక్కడ క్రొత్త జీవితం? దేవుని కుటుంబంలో క్రొత్త జీవితం. లోకంలో జీవిస్తున్న మనిషికి క్రొత్త జీవితం అనేది లేదు ఇక. ఎందుకంటే పరలోకమందున్నటువంటి దేవుడు ఆయనకు తండ్రి కాదు. దేవుని కుటుంబంలో మనిషి పుట్టలేదు కాబట్టి, జన్మించటం లేదు కాబట్టి అది క్రొత్త జన్మ కాదు, క్రొత్త జీవితము కాదు. ఎప్పుడైతే దేవుని కుటుంబంలో మనిషి పుడతాడో, జన్మిస్తాడో, అప్పుడే నూతన జీవము పొంది నడుచుకున్నట్లు. అంటే నూతన జీవము అంటే క్రొత్త జీవితము అని అర్థం. ద న్యూ లైఫ్. ఇంగ్లీష్లో దాన్ని న్యూ లైఫ్ అంటారు. అంటే తెలుగులో క్రొత్త జీవితము, క్రొత్త జీవితము. ఇప్పుడు ఒక మనిషికి, లోకంలో ఉన్నటువంటి ఒక మనిషికి క్రొత్త జీవితం పొందాలంటే, నూతన జీవితం పొందాలంటే ఒకడు దేవుని కుటుంబంలో జన్మించాలి. ఎక్కడ జన్మించాలట? దేవుని కుటుంబంలో జన్మించాలి. దేవుని కుటుంబంలో జన్మించకపోతే అతను క్రొత్త జీవితాన్ని ఆరంభించే అవకాశం లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో, మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవం పొంది నడుచుకోవాలట. అంటే జీవితాన్ని కొనసాగించుకోవాలట. క్రొత్త జీవితాన్ని పొంది దాన్ని మనం కొనసాగించుకోవాలి అంటుంది గ్రంథం. మరి క్రొత్త జీవితం ఎక్కడ పొందాలి మనిషి అంటే, క్రీస్తులోనికి బాప్టిజం పొందితే దేవుని కుటుంబంలో జన్మించినటువంటి మనము క్రొత్త జీవితాన్ని మనం పొందుతూ ఉన్నాం. అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ? దేవుని కుటుంబంలో. ఇప్పుడు దేవుని కుటుంబంలో కొత్త జీవితాన్ని మనం బాప్టిజం ద్వారా ఆరంభించినప్పుడు ఇక అక్కడ నుంచి మనకు అవసరమయ్యేది ఏంటంటే క్రొత్త మనస్సు కూడా మనకు కావాలి. ఏం కావాలట? క్రొత్త మనస్సు కూడా కావాలి. క్రొత్తగా జన్మించాం. క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ఆరంభించిన మనకి నూతన మనస్సు కూడా అవసరం అట. ఎందుకు నూతన మనస్సు కూడా అవసరం? చూద్దాం ఆ మాట. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే క్రొత్త జీవితము. ఏంటట? క్రొత్త జీవితము. ఎక్కడ మనిషి క్రొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు అంటే దేవుని కుటుంబంలో ఆరంభించాలి. దేవుని కుటుంబంలో ఆరంభించేదే క్రొత్త జీవితం ఈ లోకంలో. కొంతమంది అనుకుంటారు, ఒక యవ్వన పురుషుడికి, యవ్వన స్త్రీకి వివాహం చేసి ఇక నుంచి నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చేయి అంటారు. అది ఒట్టిదే. అది కొత్త జీవితం కాదు. అది ఒక యవ్వన స్త్రీ పురుషులకు వివాహం చేసి పెద్దలు అంటారు, ఇక నుంచి నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చేసాడు మనవడు అని అంటాడు. కొత్త లైఫ్ స్టార్ట్ చేసాడు అని అంటారు. వివాహం చేసుకున్న దంపతులు ప్రారంభించే జీవితం అది క్రొత్త జీవితం ఏం కాదండి. క్రొత్త జీవితం ఏమి కాదు. ఇక్కడ నూతన జీవితము దేని గురించి చెప్తుందంటే గ్రంథము, ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే కానీ అది క్రొత్త జీవితము. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే క్రొత్త జీవితము. దేవునిలోనికి వచ్చిన వాడు, దేవుని కుటుంబంలో జన్మించిన వాడికి మాత్రమే దానినే క్రొత్త జీవితం అంటాడే తప్ప ఏదో ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నంత మాత్రాన అది కొత్త జీవితం అనేది అయిపోదు. అది కొత్త జీవితం అనేది అవదు. గ్రంథ ప్రకారంగా మనం చూస్తే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా
అదే దేవుని కుటుంబంలో క్రొత్త జీవితము ఆరంభింపబడుద్ది మనిషికి, ఒక పురుషునికి కానీ స్త్రీకి కానీ. పరలోకమందున్నటువంటి దేవుడు ఎవరని, అద్వితీయ సత్యదేవుడు ఎవరని, నిజమైన దేవుడు ఎవరని ఒక మనిషి గ్రహించి మారు మనసు పొంది నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు, ఆయన నాకు ప్రభు అని, దేవుని కుమారుడని ఏ మనిషి అయితే హృదయంలో విశ్వసిస్తాడో, మారు మనసు పొంది అప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ఎవరైతే బాప్తిజం పొందుతారో వారికి మాత్రమే ఈ భూమి మీద క్రొత్త జీవితం అనేది ఆరంభించబడుతుంది. ఉద్యోగం వచ్చినా కొత్త జీవితం అంటారు, పెళ్లి చేసినా కొత్త జీవితం అంటారు, పిల్లలు పుట్టినా కొత్త జీవితం అంటారు. అదంతా ఒట్టిదేనండి. ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని కుటుంబంలో జన్మించకుండా జీవించేటువంటి జీవితం అది క్రొత్త జీవితము కాదు. ఒక మనిషి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, తన రక్షకుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది ఆయన నామంలోనికి ఎవరైతే బాప్తిజం పొందుతారో, పునర్జన్మ సంబంధమైన స్నానము ఎవరైతే ఆచరిస్తారో వారు మాత్రమే ఈ భూమి మీద క్రొత్త జీవితం అనేది వారికి సంప్రాప్తం అవుతుంది. క్రొత్త జీవితము. ఇప్పుడు క్రొత్త జీవితాన్ని దేవుని కుటుంబంలో ప్రారంభించిన ఇప్పుడు మనం దేవుని కుటుంబంలో ఉన్నామా అండి? దేవుని కుటుంబంలో ఉన్నాం. ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం పొందారో, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరించారో వాళ్ళందరూ దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నారు. ఓకేనా? వాళ్ళందరూ దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నారు. అయితే దేవుని కుటుంబంలో జన్మించినటువంటి మనము నూతన జీవితాన్ని ప్రారంభించినటువంటి మనిషి, నూతన మనస్సు కూడా అవసరమట. ఎందుకు నూతన మనసు అవసరం? జీవితం ఏమో కొత్తది ఆరంభింపబడి మనసేమో పాతదుండకూడదు, మనసు కూడా నూతనమైనదై ఉండాలి. అందుకంటాడు తీతు పత్రిక 3:5 తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. స్వభావం కూడా మారిపోవాలంట మనిషికి. నూతన జీవితాన్ని ప్రారంభించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన మనిషికి క్రొత్త మనసు కూడా రావాలట. ఏం రావాలంట? స్వభావం, నూతన స్వభావం రావాలంట. స్వభావం కూడా మారిపోవాలి. పాత స్వభావంతో క్రొత్త జీవితాన్ని జీవించడానికి అవకాశం లేదట. ఎంత చక్కగా దేవుడు రాస్తున్నాడు చూడండి. ఒక మనిషి క్రీస్తుని ధరించినటువంటి వాడు, క్రీస్తులోనికి బాప్తిజం పొంది దేవుని కుటుంబంలో జన్మించినటువంటి మనిషి, క్రొత్త జన్మని పొందినటువంటి మనిషి నూతన స్వభావాన్ని కూడా ధరించుకోవాలి. ఎందుకంటే కొత్త జీవితం, కొత్త స్వభావం. కొత్త జీవితంలో పాత స్వభావం ఉండకూడదు అంటున్నాడు. కొత్త జీవితంలో కొత్త స్వభావమే, నూతన స్వభావమే రావాలే తప్ప, నూతన స్వభావంతో మనిషి జీవించాలే తప్ప క్రొత్త జీవితంలో పాత స్వభావంతో జీవించకూడదు మనిషి. అర్థమవుతున్నాయా నేను లేకపోతే చెప్పుకుంటా పోతా ఉన్నానా? దేవుని కుటుంబంలో జన్మిస్తున్నటువంటి మనిషి క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు, లేక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు అని అర్థం. క్రొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి మనిషి పాత స్వభావంతో జీవించకూడదు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి మనిషి నూతన స్వభావం కూడా మార్చబడాలి. స్వభావం కూడా నూతనమైనదే రావాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాటని మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 4:22-23 ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4:22-23.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి ప్రవర్తన అంటే దేవుని కుటుంబంలో జన్మింపక ముందు, దేవుని కుటుంబంలో కొత్త జీవితాన్ని ఆరంభింపక ముందు ఉన్నదాన్ని ఏమంటాడంటే మునుపటి ప్రవర్తన విషయము. అయితే అది మోసకరమైనది, దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం, లేకపోతే పాత స్వభావం. ఏంటట? క్రీస్తులోనికి రాకముందు, దేవుని కుటుంబంలో జన్మించక ముందున్న దాన్ని ప్రాచీన స్వభావము లేక పాత స్వభావము అని అంటాడు. ఇప్పుడు ప్రాచీన స్వభావము లేక పాత పురుషుడు ఏమయ్యాడంటే బాప్టిజం ద్వారా ఏమయ్యాడు? సమాధి చేయబడ్డాడు. ప్రాచీన స్వభావంతో పాటు పాత పురుషుడు నీటిలో సమాధి చేయబడిన తర్వాత ఇక మనిషి ఎక్కడ జీవిస్తాడంటే ఆ నీటి ద్వారా మళ్ళా పునరుద్ధానం చెంది దేవుని కుటుంబంలో చేర్చబడి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం, క్రీస్తులోనికి బాప్టిజం పొందినటువంటి మనము నూతన జీవాన్ని పొందిన వారమై, నూతన జీవము అంటే క్రొత్త జీవితము. క్రొత్త జీవితము బాప్టిజం ద్వారా మనం పొందుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాచీన స్వభావం ఏమైపోవాలా? జీవితం ఏమో కొత్తది వచ్చింది, స్వభావం ఏమో పాతదాన్ని అంటిపెట్టుకుంటే సరిపోతుందా? లేదు. జీవితం కొత్తది ఆరంభించిన తర్వాత దానితో పాటు స్వభావం కూడా ఏమవ్వాలట? స్వభావం కూడా క్రొత్తదిగా మార్చబడాలి. 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఏ స్వభావమును ధరించుకోవాలట? నవీన స్వభావం, నూతన స్వభావం, క్రొత్త స్వభావము. ఓకేనా? ఎందుకని మనం కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి? నూతన స్వభావాన్ని మనం ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు ధరించుకోవాలంటే దేవుని కుటుంబంలో మనం జన్మించిన మనము క్రొత్త జీవితాన్ని, న్యూ లైఫ్ని స్టార్ట్ చేశాం కాబట్టి మన స్వభావం కూడా నూతనమైనదిగా మార్చబడాలి. మన స్వభావం కూడా నూతనమైనదిగా మార్చబడాలి. అయితే బాప్టిజం పొంది దేవుని కుటుంబంలో చేర్చబడిన మనము, క్రొత్త జీవితాన్ని ఆరంభించినటువంటి మనము ఆ దేవుని కుటుంబంలో మనకై మనం సొంతంగా జీవించాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. మన వల్ల అయ్యే పని కాదు. దేవుని కుటుంబంలో జన్మించని ముందు కాలము పాత జీవితం కాబట్టి ఆ జీవితాన్ని మనం ఎలా జీవించినా ఇబ్బంది లేదు. ఎలా జీవించినా ఇబ్బంది లేదు. కానీ క్రొత్త జీవితాన్ని పొందిన మనము, దేవుని కుటుంబంలో జన్మించి క్రొత్త జీవితాన్ని పొందినటువంటి మనము ఎట్టబడితే అట్ట జీవించడానికి అవకాశం. మన స్వభావం మార్చబడాలి. అయితే ఇక్కడ ఒక గొప్ప అవకాశం మనకి ఏముందంటే, దేవుని కుటుంబంలో జన్మించినటువంటి మనకి మన జీవితాన్ని, క్రొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నటువంటి మనకు అక్కడ నుంచి ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ గొప్ప అవకాశం అంటే, మనకు తోడుగా, మనకు నీడగా, మనల్ని ఒక క్రమంలో నడిపించే వ్యక్తిగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి ఒక వ్యక్తిని మనకు గిఫ్ట్గా, లేకపోతే సంచకరువుగా, లేకపోతే వరంగా క్రొత్త జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రొత్త జీవితంలో ఒక యవ్వన పురుషుడికి వివాహం జరిగిన తర్వాత ఇంకక్కడ నుంచి తన జీవితంలో భాగస్వామిగా ఎవరుంటారు? భార్య ఉంటుంది. ఓకేనా? ఒక యవ్వన పురుషుడికి అంతవరకు విడిగా ఉన్నాడు, తల్లిదండ్రి ఆధీనంలో ఉన్నటువంటి ఒక యవ్వన పురుషుడు
వివాహమైన తర్వాత వివాహం చేసుకున్న దగ్గర నుంచి తన జీవితంలో భాగస్వామిగా ఎవరుంటారంటే పెళ్లి కుమార్తె, లేకపోతే ఒక స్త్రీ, అంతే కదండి. ఒక స్త్రీ లేకపోతే ఒక భార్య ఆ పురుషునికి భాగస్వామిగా తన జీవితాంతం ఉంటుంది. ఇక్కడ క్రొత్త జీవితాన్ని దేవుని కుటుంబంలో ఆరంభించినటువంటి మనకు కూడా ఒక భాగస్వామిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి భాగస్వామి లాంటి భాగస్వామి కాదు ఈయన. తెచ్చి పెడితే ముద్దు, తేకపోతే ఏది? లోక సంబంధమైన భాగస్వామి తెచ్చి పెడితే ముద్దు, తేకపోతే వద్దు. అయితేనండి. కానీ దేవుని కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తికి, క్రొత్త జీవితాన్ని ఆరంభించినటువంటి ఒక వ్యక్తికి క్రొత్త భాగస్వామిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ భాగస్వామి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఇవాళ పరిశుద్ధాత్ముడిని పొందడానికి మనిషి ఆటంకపరుస్తూ ఉంటాడు, మనిషి నిర్లక్ష్యం చేస్తుంటాడు. మనిషి పరిశుద్ధాత్ముడిని పొందడానికి దూరంగా జరిగిపోతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముని ద్వారా ఒక మనిషికి ఎంత మేలు జరుగుతుందో, ఎన్ని మేలులు అనుభవిస్తాడో పరిశుద్ధాత్ముని ద్వారా, తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడో ఈ పరిశుద్ధాత్ముడి యొక్క విధానాన్ని ఈ దినాన మనం నేర్చుకోబోతున్నాం. ఒక్క పరిశుద్ధాత్ముని ద్వారా మన జీవితంలో ఎన్ని మేలులు మనం అనుభవించబోతున్నాం. ఒక పరిశుద్ధాత్ముడు ఎన్ని విధాలుగా మన జీవితంలో ఉపయోగపడుతున్నాడో మనం ఈ దినాన లేఖనాల ద్వారా చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినటువంటి మనము, బాప్తిజం పొంది దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనము, క్రొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి మనిషికి నూతన స్వభావం కూడా పరిశుద్ధాత్ముని ద్వారానే కలుగుతుంది. తిమోతి రాసిన పత్రిక ఇందాకే మనం చదువుకున్నాం. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? మనకి నూతన స్వభావం రాదండి. మీరు అనుకుంటున్నారేమో, ఒక మనిషికి నూతన స్వభావం ఎప్పటికీ రాదు. ఎప్పుడు మంచివాడిగా మారలేడు. కొత్త మనస్తత్వం రాదు. క్రీస్తులోనికి వచ్చినా కూడా అప్పుడప్పుడు పాత మనిషి లేస్తుంటాడు లోపల. బాప్తిజం ద్వారా అణిసిపెట్టేసినట్టుగా ఉంటామే కానీ అప్పుడప్పుడు మాత్రం పాత మనిషి లోపల నుంచి బయటకు వస్తుంటాడా లేదా? వస్తుంటాడు. ప్రాచీన స్వభావం వస్తుంటుంది, అప్పుడప్పుడు బయటికి వస్తుంటుంది. మనిషి ఏమో గొర్రెలాగా స్మూత్గా ఉంటాడు, అయితే అప్పుడప్పుడు సింహం బయటికి కనిపిస్తుంటుంది. ఆ శాస్త్రాలు అనేవి, ఆ ప్రాచీన స్వభావం అనేది అప్పుడప్పుడు లోపల బ్రతికి మళ్ళా మనిషి చూపిస్తూ ఉంటాడు. ప్రాచీన స్వభావాన్ని మనిషి పోగొట్టుకోవడానికి అవకాశం లేదు. అయితే బాప్తిజం ద్వారా ఒక మనిషి బాప్తిజం పొందినప్పుడు దేవుడు వరంగా మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా మనకట నూతన స్వభావం కలుగుతుంది. ఏం కలుగుతుందట? నూతన స్వభావం, క్రొత్త మనస్తత్వం. దేవుని కుటుంబంలో నువ్వు ఎలా జీవించాలో మనిషికి చేత కాదు. లోకంలో అయితే మనిషి ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఏ నియమం నిబంధన అనేది లేదు లోకంలో మనిషి జీవించడానికి.
ఎలాగైనా జీవించిన ఒక మనిషి రైట్ అంటాడు, ఒక మనిషి రాంగ్ అంటుంటాడు. లోకంలో 100 మంది జేజేలు కొడతాడు, ఒకరు చెడ్డ చేశాడు అంటాడు. కొంతమంది మంచి అంటాడు, కొంతమంది చెడు అంటుంటారు. లోకంలో ఎలా బ్రతికినా, ఎలా జీవించినా లోకంలో ఏమి ఇబ్బంది లేదండి, ప్రాచీన స్వభావంలో. అయితే ఇక్కడ దేవుని కుటుంబంలో జన్మించాల్సినటువంటి మనము, లేక దేవుని కుటుంబంలో కొనసాగాల్సినటువంటి మనము నూతన స్వభావంతో మనం కొనసాగాలి. నీ ఇష్టానుసారంగా పాత స్వభావంతో నేను జీవిస్తాను అంటే అది దేవునికి అంగీకారమైనటువంటి జీవితము కానే కాదు. అంటే దేవుడు మనకి వరంగా ఏమనుగ్రహిస్తున్నాడంటే బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మని మనకు వరంగా అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మని మనకి వరంగా ఇస్తున్నాడు. ఎందుకు ఈ వరం? ఈ పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరం ఎందుకయ్యా? ఎందుకు ఆ వరం అంటే, నీకు నూతన స్వభావం కావాలా, అది నీకు నువ్వు తెచ్చుకోలేవు కనుక నేను నీకు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడే నీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. నేను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీలో ఉంటూ నీ ప్రాచీన స్వభావాన్ని పక్కకి నెట్టి నూతన స్వభావాన్ని నీకు కలుగు చేస్తుంటాడు. నాకు ఇష్టమైన జీవితం నిన్ను జీవింపచేయడానికి నీకు నూతన స్వభావాన్ని నేను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముడు నీకు కలుగు చేస్తూ ఉంటాడు. అయితే ఈ పరిశుద్ధాత్మని పొందడానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారండి? లోకంలో ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఒక 3 దినాలు మీటింగ్ పెట్టాం కావల్లో. 3 దినాలు మీటింగ్ పెట్టాం. దేవుని కుటుంబంలో జన్మించాలి లోకంలో ఉన్నటువంటి మనిషి. దేవుని కుటుంబంలో జన్మించి కొత్త జీవితాన్ని ఆరంభించి కొత్త మనస్సుతో దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మని వరంగా పొంది ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఎందరో దేవుని కుటుంబంలో జీవిస్తారు అని 3 దినాల పాటు కావల్లో 3 దినాలు బైబిల్ కార్యక్రమం పెడితే, బైబిల్ స్టడీ కార్యక్రమం, ఎవరు కూడా బాప్టిజానికి ముందుకొచ్చినటువంటి దాఖలాలు లేవండి. అంటే భూ సంబంధంగా కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా? కాళ్ళు వస్తాయి రండి అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి పోతారు. చేతులు దిగిపోయిన వాళ్ళకి చేతులు వస్తాయి రండి అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి కాదు ఢిల్లీకైనా వస్తారు. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలతో మీరు పీడింపబడుతున్నారా? అయితే రండి మా దగ్గర కంటే ఇక్కడ నుంచి ₹1000 ఛార్జీ పెట్టుకుని అయినా వెళ్తారు. దేవుని వరాన్ని పొంది మంచి స్వభావంతో దేవుని కుటుంబంగా జీవించండి, చచ్చిపోతే నరకానికి పోక పరలోకానికి పోండి అనే మాటలు చెప్తామంటే ఎవ్వరూ రారని. వస్తారా? ఎవ్వరూ రారు. పోనీ రోగాలు పోవాలంటే రండి అంటే పోతే ఏమైనా రోగాలు పోతున్నాయా? రోగాలు అక్కడ పోయేది లేదు. లేని దెయ్య స్వభావాన్ని ఇంకా మీదేసుకొని రావడమే. అంటే అబద్ధాన్ని నమ్మడానికి మనిషి ఎంత తొందరపాటు కలిగి వెళ్తాడో చూడండి. అబద్ధాన్ని నమ్మడానికి, అబద్ధాన్ని రుద్దుకోవడానికి మనిషి ఎంత ఆతృత కలిగి వెళ్తాడో చూడండి. అరే బాప్టిజం పొంది దేవుని కుటుంబంలో చేర్చబడండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొంది నూతన జీవితాన్ని ప్రారంభించండి, చచ్చిపోతే నరకానికి వెళ్ళక పరలోకానికి చేరుకోండి అనే మాటలు చెప్తుంటే అవేవి కూడా మనసుకి ఎక్కవండి. అయితే పరిశుద్ధాత్మని దేవుడు ఎవరికి ఇస్తున్నాడో అపొస్తలుల కార్యం 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. 5వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడట? ఎవరికి అనుగ్రహిస్తున్నాడట? పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడట?
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహిస్తున్నాడు.